ఇప్పుడు తెలంగాణ అంతటా కేసీఆర్ ఏం మాట్లాడతాడు అనే షేర్ చేయి ఎక్కువ పెడుతున్నారట. అయితే కామన్ పబ్లికే కాదు, కాంగ్రెస్ పార్టీలు కూడా కేసీఆర్ మాట్లాడబోయే దాని గురించే మాట్లాడుకుంటున్నారట. నిజానికి ప్రజలకే కాదు, కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కువ ఉన్నట్టుంది. కాంగ్రెస్ నాయకులే ఎక్కువ మాట్లాడుకుంటున్నట. ఏం మాట్లాడతాడు రాబాయ్ కేసీఆర్, ఏం చెప్తాడు రాబాయ్ ఈ సభలు అని చెప్పి ఇలా కాంగ్రెస్ నాయకుల్లో కూడా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. అట్లున్నదట కాంగ్రెస్ లీడర్ల పరిస్థితి. నేను కొడితే చిన్నగా ఉండది అని అన్నాడు కదా గా నడుమ కేసీఆర్. మరి ఇప్పుడు పార్టీ పుట్టినరోజు పండుగను పెద్ద సభ పెట్టి చేస్తున్నారు. అక్కడ కేసీఆర్ ఏం మాట్లాడతాడు, సర్కార్ను ఏమని తిడతాడు, అట్లా తిడితే పబ్లిక్ ఎంతగానో మొత్తుకుంటారు, మీడియాలో సోషల్ మీడియాలో ఆ మాటలు ఎంత దుమ్ము లేపుతాయి అన్నట్టే మాట్లాడుకుంటున్నారు అంటుర్రు కాంగ్రెస్ లీడర్లు అన్నట్టు చెప్పిండు హరీష్ రావు. తర్వాత మాట్లాడుకుంటా, మీరు ఏం తంటాలు పడ్డా ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం. 600 అయినా ఈ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ప్రజల ఆకాంక్షలు నిజం చేస్తుంది. హాగు అట్లా ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా, మీకు ఎంత టెన్షన్ ఉన్నా దాన్ని తగ్గించుకోవడానికి మీరెన్ని తంటాలు పడ్డా, కాంగ్రెస్ పార్టీ సభను తప్పుదోవ పట్టించడానికి ఎన్ని ఉపాయాలు వేసినా పబ్లిక్ సభకు బాగానే వస్తారు. తర్వాత వచ్చే ఎన్నికలలో మా పార్టీనే గెలిపిస్తారు, మీరేం రంది పడకుండ్రి అన్నట్టు చెప్పిండు హరీష్ రావు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగే జాగం చూసి అక్కడ పనులు ఎట్లా జరిగినాయని పరిశీలించిన తర్వాత ఇగో గిట్లా మాట్లాడిండు హరీష్ రావు.